Please turn your Bibles to 1 Corinthians chapter 10, verses 23 to 30. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి 30 వచనాల వరకు మరొకసారి మనం తెలుగులో చదువుకుందాము. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఎవడనో తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని సంపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్యము విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. So in this portion we can see Paul is again bringing the issue of whether we can eat food offered to idols or partake of the sacrificial food that is prayed or used for religious purpose. మరి ఈ యొక్క అధ్యాయంలో చదవబడిన వాక్య భాగంలో పౌలు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటంటే, బలిగా అర్పించబడినటువంటి వాటిని, జంతువులకు బలిగా అర్పించిన వాటిని, విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా ఆ విషయంలో మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. If you attend our church regularly, we already studied this, especially Paul already talked about this even before. So sometimes these things he again says, and that shows to us this was a serious issue in the Corinthian church. మరి మీరు కనుక క్రమంగా వస్తూ ఉన్నట్లయితే ఆరాధనకి ఈ యొక్క వాక్య భాగాన్ని మిగతా అంతకుముందు ఉన్నటువంటి అధ్యాయాల్లో కూడా మరి వారు తెలియజేశారు. ఒకటే విషయాన్ని మరలా చెప్తున్నారు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, సంఘముగా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం అని గ్రహించాలి. And not only that, it created a lot of conflict in the church at that time. మరి ఇది ఆ యొక్క సమయంలో సంఘంలో అనేకమైనటువంటి విభేదాలను కలుగజేసింది. Some said it's okay to eat because those idols, they have no power, they have no eyes, no ears to hear. Even if they pray over the food, it doesn't matter, don't affect the food. Food remains tastier. So let us go and eat, giving thanks to our God. కొంతమంది ఏం చెప్తారంటే, ఏమీ పర్వాలేదు, వాటిల్లో ఏమి లేదు కదా, అవి ఏమి చేయలేవు, కాబట్టి అవి బలి అర్పించిన అయినా సరే మనము ఆహార పదార్థాలు కదా, తినడానికి రుచిగా ఉన్నాయి కాబట్టి మనము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి తినేయచ్చు అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. Some said no, since it is already prayed over or it is brought to the temple, we should not partake of it. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇది గుడిలో నుంచి తీసుకురాబడింది కాబట్టి, విగ్రహాలకు అర్పించి పూజ చేసి తీసుకురాబడింది కాబట్టి దీనిని తినకూడదు అని కొంతమంది చెప్తున్నారు. So that caused a division in the church. కాబట్టి ఆ విధంగా వారి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నవి. So you see how easy it is to bring division into the church. చూడండి, మరి సంఘంలో భేదాభిప్రాయాలు తీసుకురావడం ఎంత సులభమో చూడండి. And divisions can come with respect to food, what you eat, what you don't eat. ఈ యొక్క భేదాభిప్రాయాలు మనం తినే ఆహార పదార్థాలను బట్టి కలగవచ్చు, ఏం తినొచ్చు ఏం తినకూడదు అనే దాన్ని బట్టి. It can come with respect to the dress you wear, what type of dress some like to wear, some don't like to wear. అలాగే ఈ భేదాభిప్రాయాలు మనం వేసుకునే వస్త్రధారణను బట్టి కూడా కలగవచ్చు. ఇదిగో ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇట్లా అనుకోవడం ద్వారా భేదాభిప్రాయాలు రావడం వస్తాయి. Sometimes divisions can come. Some will say don't wear ornaments, some will say we must wear ornaments. కొన్నిసార్లు ఇదిగో బంగారపు ఆభరణాలు ధరించవద్దు అని కొంతమంది చెప్తవచ్చు, కొంతమంది ధరించండి అని చెప్పవచ్చు. వీటి వల్ల కూడా భేదాలు కలగవచ్చు. So church can be divided over even matters like this, food, clothing, even ornaments, all this can bring divisions to the church. కాబట్టి సంఘములో ఇలాంటి చిన్న వాటి వలన భేదాభిప్రాయాలు కలగవచ్చు. ఆహార పదార్థాలను బట్టి కానీ, వస్త్రధారణను బట్టి కానీ, ఆభరణాలను బట్టి కానీ, వీటి వల్ల మరి సంఘంలో సులభంగా భేదాభిప్రాయాలు కలగడానికి అవకాశం ఉన్నది. And we see that all, even in our churches around us, even denominations are formed
based on this. మరి మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాల్లో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఏర్పడినటువంటి యొక్క శాఖా భేదాలన్నీ కూడా వీటిని బట్టే ఇలాగా విభజించబడే ఆయా శాఖలుగా ఏర్పడినవి. Some churches believe that pastors and believers all must wear white. So, some denominations exist to emphasize on that fact that everybody must be white angels. కొంతమంది ప్రత్యేకంగా ఏం చెప్తారంటే సేవకులు కానీ విశ్వాసులు కానీ అందరూ కూడా తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించుకోవాలని చెప్తారు. వాళ్ళ యొక్క బోధ అంతా కూడా వాళ్ళ ఎప్పుడు కూడా దాన్నే వాళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు. And some in the matter of ornaments, they say, oh, we cannot wear, and they make a big issue out of it. కొంతమంది ఏమో ఇదిగో అలంకారంగా ఏమి ధరించకూడదు, బంగారపు ఆభరణాలు అస్సలు ధరించకూడదు అని చెప్పేసి దాన్నే ఎక్కువగా వారు బోధిస్తూ ఉంటారు. So church is divided on these issues. కాబట్టి వీటి వల్ల సంఘాలు విభజించబడ్డవి. Corinthian church is already going to divide on this matter of food. మరి అట్లాగే ఈ కొరింథీ సంఘంలో కూడా ఈ యొక్క తినే ఆహార పదార్థాల విషయంలో భేదాభిప్రాయాలు కలగబోతున్నాయి. But Paul don't want that to happen. అయితే పౌలు మాత్రము అలా వారి మధ్య విభేదాలు ఉండకూడదు అని మరి పౌలు ప్రయత్నం చేస్తున్నాడు. These are not things which are very crucial or very important doctrines. These are things where we can exercise charity and brotherly love. మరి ఇవి అంత ప్రాముఖ్యమైనవి సిద్ధాంతపరమైనవి ఏమి కాదు, కానీ ఇవి దేనికి ప్రాముఖ్యమైనవి అంటే మనం ఇతరుల పట్ల దయగలిగి నడుచుకునే విషయంలో వారి పట్ల మనం ప్రేమ కలిగి నడుచుకోవడానికి ఇవి అవసరము. So we call it, these are things which comes under Christian liberty and freedom. ఇవన్నీ కూడా క్రైస్తవ స్వాతంత్రము, క్రైస్తవులకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం కిందకి వస్తాయి. So some say, okay, the food offered to idols, and once it's gone to the market, I already said at that time many food items in the market, what you go to market and buy, most probably it is something that is coming from the temple, because they offer to the idol, some portion go to the priest, and they all, what is offered to the temple and what is given to the priest, they may not eat of all of it. Some of it will go to the market, they will resell again. So if you go and buy food from market, most likely it had gone to a priest and he prayed over it. మరి నేను ఇంతకు ముందుగానే చెప్పాను, దేవాలయాలలో ఆ యొక్క విగ్రహాలకు బలి అర్పించిన తర్వాత అర్పించిన దానిలో కొంత భాగాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడికి ఇస్తారు, కొంత బలులు అర్పిస్తారు, ఆ దేవతలకు అర్పిస్తారు. ఆ తర్వాత అది మొత్తం కూడా వాళ్ళు తినలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పూజారులు కొంత తిని మిగతాది మార్కెట్లోకి పంపిస్తారు. అక్కడ మార్కెట్లో దాన్ని మరలా తిరిగి అమ్ముతూ ఉంటారు. కాబట్టి మార్కెట్లోకి వచ్చే ఆ యొక్క ఆహార పదార్థాలు లేదా ఆ మాంసం పదార్థాలన్నీ కూడా ఆల్రెడీ జంతువులకి అర్పించినవే, పూజ చేయబడి వచ్చినవే అక్కడికి వస్తుంటాయి. So some said it's not a problem anyway, now it's not part of sacrifice. Once it's in the market, it's like a general commodity. Let us go and buy and enjoy it and give thanks to God. కొంతమంది ఏం చెప్తారంటే ఇది ఇక్కడేమి పూజ చేయట్లేదు కదా, సరే ఏదో జరిగిపోయింది, ఎక్కడైతే ఇది ఆహార పదార్థమే, మామూలుగా అన్ని వస్తువులు మనం ఎలా కొనుక్కుంటున్నాం అలాగే అలాంటిదే అని అట్లాగే కొనుక్కొని తినేయచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. So Paul is saying that's right. Actually, theologically, doctrinally speaking, what they are saying right. Even if their idols, all these are powerless, the food don't change. There is nothing wrong, biblically speaking, to partake of it. కాబట్టి దానిని వండుకొని తినడంలో ఏమీ తప్పు లేదని పౌలు కూడా వారు చెప్పిన దానిని ఏకీభవిస్తూ ఉన్నాడు. అది సిద్ధాంతపరంగా కానీ దైవికంగా కానీ చూసినట్లయితే మరి ఆ విగ్రహాల్లో శక్తి లేదని, వాటికి అర్పించిన వాటిని అవి ఏమీ చేయలేవని అవి మనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు వీటిని తినడంలో తప్పేం లేదు. But then Paul is saying we not only take that into account, whether it's lawful, we should also think whether it's expedient. Verse 23, Paul is saying something may be lawful, that doesn't mean that it is expedient to practice that. మరి అన్నీ కూడా చేయదగినవి అయినప్పటికీ అన్నీ క్షేమాభివృద్ధిని కలుగొచ్చేయవు అని పౌలు తెలియజేస్తున్నాడు. So some things may be lawful. We are having the freedom to eat all kinds of food. Even the food that is sold by unbelievers, they might have prayed over it in their houses. When they harvest, they come to market, we have freedom to eat. It is lawful to eat. But we should also think whether it's expedient, whether it edify, whether it cause offense to others. అయితే మరి స్వాతంత్రం ఉన్నది కదా అని ఆ యొక్క స్వాతంత్రాన్ని బట్టి చట్టబద్ధంగా కొనుక్కొని తినడము మంచిది, న్యాయబద్ధమే అయినప్పటికీ కూడా
ఆలోచన చేయవలసింది ఏంటంటే అది మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందా లేదా, దానివల్ల మనకి మేలు కలుగుతుందా లేదా, ఇది ఆలోచన చేయాలి. So we need to take into account the interest of others who are part of the church. అంత మాత్రమే కాదు కానీ దానివల్ల మరి సంఘములో ఉన్నటువంటి వారి యొక్క ఆసక్తిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా. Whether it edify them or not. మనం చేస్తున్న ఆ పని ఇతరులకు సంఘానికి క్షేమాన్ని కలుగజేస్తుందో లేదా, Whether my action will cause offense to the other person or not. ఒకవేళ నేను చేస్తున్న పని మరి నా యొక్క సహోదరుడికి ఏమైనా అభ్యంతరకరంగా ఉంటుందా లేదా. So we can prove certain things to be right, it is lawful, it is biblical. That doesn't give us the license to go and do it. కాబట్టి ఇలా ఆలోచన చేసుకొని మరి ఈ విధంగా నాకు స్వాతంత్రం ఉన్నది కాబట్టి మరి నాకున్న స్వాతంత్రం బట్టి నేను ఏమైనా చేయొచ్చు అనేది కాదు దాని ఉద్దేశం. Especially when it comes to things like food, clothing, culture, we should be very careful. కాబట్టి మనము ముఖ్యంగా ఆ యొక్క సంస్కృతులను బట్టి మరి ఆహార పదార్థాలను బట్టి వస్త్రధారణను బట్టి వీటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. You know, even in our country, when missionaries come, when they serve, many missionaries were very sensitive to these matters. They didn't try to change some traditions which are good and useful. మరి చాలామంది మిషనరీస్ భారతదేశం వచ్చి వారు ఎంతో మరి త్యాగపూరితంగా పరిచర్య చేసినప్పటికీ వారు చాలా విషయాల్లో ఆ యొక్క సంస్కృతిలో ఆ యొక్క మార్పులను వారు తీసుకురాలేకపోయారు. They didn't say, okay, you believe in Jesus and follow everything like the way we do. మరి వాళ్ళు నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావా, అయితే మేము చేస్తున్నంత అంతా కూడా నువ్వు కూడా చేయాలి అని చెప్తున్నారు. We know the Western, especially the Western people, they have their own food habits, they have their own dressing style. So their cultural differences are there, but many of them, they came to this land, they preached the gospel, they caused many of them to be Christians. All this happened, but then they were careful not to change the culture. You can dress the way you were already, how the society accepted. The Indian way. You can dress, you can continue to eat the Indian food. Not that you have to follow them and eat the same food they have. And they respected our tradition, our culture, our practices. మరి చాలామంది పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన వారి యొక్క ఆహార పదార్థాలు వేరుగా ఉంటాయి, వారి వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు ఎంతో త్యాగపూరితంగా మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి మన ప్రజలకి యేసుక్రీస్తు యొక్క సువార్తను అయితే వారు అందించారు. కానీ అయితే సువార్త అందించిన తర్వాత అయ్యా భారతదేశంలో మీ సాంప్రదాయాలు ఏమున్నాయో, మీ సంస్కృతి ఏమున్నదో దాన్ని నువ్వు అనుసరించు, మాలాగా వస్త్రాలు వేసుకోవాల్సిన పని లేదు, మేము తినే ఆహార పదార్థాలు తినాల్సిన పని లేదు అని ఈ యొక్క సంస్కృతిలో వారు మార్పు తేలేకపోయారు. So that's a good lesson for us and a good example. Even Paul himself, when he ministered, especially to the Jews, he was very careful how he ministered to them. He don't want to change everything that they did, but he was careful that they know the gospel, they follow the principles in the scripture. But in certain occasions, he was identifying with them. మరి ఇది మనకి చాలా మాదిరికరముగా కూడా ఉన్నది. మరి పౌలు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే పౌలు కూడా యూదులకు యూదుడిగాను రోమాలకు రోమీయుడిగా ఉన్నట్లుగా ఆయా సంస్కృతిలోకి వెళ్ళి వాళ్ళకి సువార్త అందిందా లేదా ఆ విషయాన్నే పరిగణలో తీసుకున్నాడు. కానీ మిగతా విషయాల్లో అతను కూడా యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుడిగానే ఉన్నాడు, ఆ విధంగా నడుచుకున్నాడు. But we should not be very careful. Paul didn't compromise on his message, on the doctrine. But I am saying in certain matters, practical matters like food, clothing, certain cultural things, we should be charitable. అయితే పౌలు సువార్త విషయంలో రాజీ పడలేదు, కానీ వాళ్ళకి ఆహార పదార్థాలు ఆ యొక్క సంస్కృతిలో ఆ యొక్క సాంప్రదాయాల విషయంలో మాత్రము పౌలు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే సువార్త విషయంలో మాత్రం పౌలు సిద్ధాంతపరంగా ఆయన ఏమీ రాజీ పడలేదు. But in many churches or many preachers, they take this as an excuse to compromise on the doctrine, on the gospel. కొన్ని సంఘాల వారు దీన్నే మరి ఎక్స్క్యూజ్గా తీసుకొని సువార్త విషయంలో రాజీ పడుతూ వారు తమ ఇష్టానుసారంగా వారు బోధిస్తూ ఉంటారు. So they take it to the other extreme where they say, oh, we must identify with the people where we serve, and then they contextualize their message. వారు ఏం చేస్తారు అంటే ఇదిగో ఆ ప్రజలతో మనము గుర్తించబడాలి కాబట్టి వారు యొక్క వాక్యాన్ని కూడా వారికి అనుకూలంగానే మార్చుకొని బోధిస్తూ ఉంటారు. Some say it's okay, some of them may be worshipping idols and they may be coming to church, that's fine. They promote even their gods, goddesses, their scriptures, all this is kind of
promoted in the name of contextualization. మరి వాళ్ళు ఏమంటారు అంటే పర్వాలేదు నీ యొక్క పూజలు నువ్వు చేసుకున్నా నీ యొక్క విధానంలో నీవు ఉన్నప్పటికీ నువ్వు సంఘంలోకి వస్తూ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అని చెప్పేసి వారిని ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు అన్నమాట. In some churches you go, they start preaching from the Bible, but then they go to Vedas and the Qurans and the thing and quote from there and try to prove that, oh, there Jesus is presented. And so people will think, okay, then that's good, then let's go back and follow the Vedas. కొన్ని సంఘాలు వారు ఏం చెప్తారంటే బైబిల్తో ప్రారంభించి ఇక అక్కడితో ఆగిపోకుండా వారు ఖురాన్లోకి వేదాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా యేసు ప్రభు ఉన్నాడని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం ద్వారా వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓహో ఖురాన్లో లేదా మా వేదాల్లో కూడా యేసు ప్రభు ఉంటే మరలా మేము వెనక్కి వెళ్ళిపోయి ఆ వేదాలని అనుసరించడం మంచిది కదా అని అనిపిస్తుంది. And some preachers see this as kind of something fashionable, You not only know the Bible, many of them don't know the Bible, that's why they're doing it. And they want to show off that they know all the other religious books. I can quote all the Vedas, maybe not be in your language, maybe in Sanskrit, and try to, show off their knowledge in all this and try to prove that, oh, Jesus was talked in all this. Maybe their intention is to, get the attention of the hearers, that they will listen more attentively and know, oh, this, we are familiar with it, and they receive the message. But many occasions, that's not the result of that. మరి చెప్పేవారు వారు తమ యొక్క పాండిత్యాన్ని సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇతర వేదాల నుంచి సంస్కృతంలో నుంచి బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి అవి తెలుసు అన్నది ఒక ఉద్దేశం అయితే, మరొక ఆశ ఏంటంటే ప్రజల యొక్క అటెన్షన్ను కూడా వాళ్ళు పొందుకోవాలని, శ్రద్ధగా ప్రజలు వినేటట్టుగా ఉండాలని, అలాంటి ఉద్దేశంతో వారు చెప్తారు. కానీ ఫలితంలోకి వచ్చేసరికి అది వేరుగా ఉంటుంది. Imagine you all come to church every day, and every day I am studying all other books and come and present to you how Jesus is present in the Quran, how Jesus is present in the Vedas, how Jesus is present in other great Buddhist or whatever other writings, and then I don't teach you the Bible, what Paul said. I think it's a waste of time for all of you. మరి ఒకసారి ఊహించుకోండి, మరి మీరు సంఘానికి వస్తున్నప్పుడు ప్రతి ఆదివారం నేను వేరే పుస్తకాలన్నీ కూడా చదివి నా బాగా జ్ఞానం సంపాదించి ఖురాన్లో యేసు ప్రభు ఎలా చెప్పాడు, వేదాల్లో యేసుక్రీస్తు గురించి ఏం చెప్పబడింది, బుద్ధిజంలో యేసు ప్రభు గురించి ఏం చెప్పబడింది, ఈ విషయాలు మాత్రమే మీకు చెబుతూ బైబిల్ని బోధించకుండా ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది? అదంతా కూడా వ్యర్థం కదా. ఒకసారి ఆలోచన చేయండి. Sadly, even many seminaries, majority of their curriculum is now on these things. మరి బాధాకరమైన విషయం ఏంటంటే అనేకమైనటువంటి బైబిల్ కాలేజ్ సెమినార్స్లో కూడా వారు బోధించే పాఠ్యాంశాలు ఎక్కువగా వీటి మీద ఆధారపడి ఉన్నవి. Sadly, they quote Paul to support their activities. వాటిని అలా బోధించడానికి ఇంకా వాళ్ళు పౌలునే వారు ఉదాహరణగా తీసుకుంటున్నారు. So they come with so much of contextualized theological subjects, Dalit theology, feminist theology, Indian theology, so much of names, and then they spend a lot of time studying all this. మరి వారు అనేకమైనటువంటి విషయాల్లో మరి యొక్క వేద పాండిత్యం సంపాదించడానికి దళిత థియాలజీ అని లేకపోతే ఇండియన్ థియాలజీ అని ఆయా సంస్కృతుల గురించి సాంప్రదాయాల గురించి వాటి గురించి చదివి అవి బోధిస్తూ ఉంటున్నారు. But Paul is not talking about those things. We are misrepresenting Paul if we are doing that. పౌలు అయితే ఆ విషయాలు చెప్పట్లేదు. ఒకవేళ పౌలును ఆదర్శంగా తీసుకొని మనం చెప్పినట్లయితే మనం పౌలును కూడా తప్పుదోవలో నడిపిస్తున్న వారు అవుతాం. We are taking Paul out of the context. మరి పౌలు కూడా మనం ఆ యొక్క వాక్య భాగం నుంచి వేరుగా మనం అర్థం చేసుకుంటాం. If we are doing that, మనం చేస్తూ ఆ విధంగా చేస్తున్నట్లు. In the previous verses, if you read, Paul was very sharp in criticizing anybody who go to the temple, eat of the sacrifices, and then come and partake of the Holy Communion. మరి అందుకు ముందు వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు ఖచ్చితంగా వారికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, చాలా సీరియస్గా చెప్తున్నాడు. ఇదిగో మీరు దయ్యముల పాత్రలోది దేవుడి బలమైనది రెండిట్లో కూడా మీరు పాలిభాగస్తులు కావద్దు అని హెచ్చరించాడు. He don't accept any kind of contextualization in that. ఇంకా ఆ విషయంలో మిగతా ఏది కూడా ఆయన కలపలేదు, దేన్ని తప్పించడానికి ఇష్టపడలేదు. You cannot go to the temple and eat of the food in the religious setting, in the worship setting, and then next Sunday come and partake of the Holy Communion. Paul says that's not allowed. It is idolatrous worship. It is totally forbidden, and Lord hates that. నీవు మరి దేవాలయాల దగ్గరికి వెళ్ళి విగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాటికి అర్పించిన దానిని తిని మళ్ళీ మా ఆదివారం వచ్చి ఇక్కడ ప్రభు బలలో పాల్గొనడం అనేది అది ఖచ్చితంగా నిషేధించబడింది. దేవుడు దానిని నిషేధించాడు అని పౌలు స్పష్టంగా తెలియజేశాడు.
But Paul is addressing what we do when the food is offered in the market, or one of your unbeliever invited to his house and then he offered food. Maybe when before they started cooking in the kitchen, the lady there might have prayed already. Should you say, oh no, I don't want to eat? Or should you give thanks to God and eat? అయితే మరి పౌలు ఇక్కడ మార్కెట్లో నుంచి తీసుకొచ్చినటువంటి వాటి గురించి, ఆహార పదార్థాల గురించి చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇంట్లో కూడా వండడానికి ముందుగా మరి పూజ చేసి వండవచ్చు, దాన్నేమి మరి పౌలు అభ్యంతరం పెడుతుంది. Paul is saying it is okay in certain situations to eat. కొన్ని సందర్భాల్లో మరి అలాంటివి తినడము తప్పేమి కాదు అని పౌలు చెప్తున్నాడు. But in certain situations we should be careful. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. If you are going as a group and there is one brother who thinks that it is not at all right to eat even the food offered in markets, or even if it's an unbeliever's house, if he is suspicious that they prayed over it, then you should refrain from eating. You should give more value to the conscience of that other person. అయితే ఒకవేళ మీరు సమూహంగా కొంతమంది కలిసి వెళ్ళినప్పుడు అందులో ఒకరు ఎవరైనా సరే, ఇదిగో ఇది తినడానికి మనం తినకూడదు, ఇది విగ్రహాలకు అర్పించింది, ఇది పూజ చేయబడింది కాబట్టి దీన్ని మనం తినడానికి వీలు లేదు అని కనుక ఎవరైనా చెప్తే అతనిని బట్టి మనము అది తినకుండా ఉండడమే మంచిది. So he is saying it may be lawful, but in that particular situation it may not be expedient, it may not be edifying, it may cause offense to the other brother or sister. So it is wise and it's a godly thing to refrain from eating. కాబట్టి ఇందులో తినడానికి స్వాతంత్రం ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తిని బట్టి, అభ్యంతరం పెడుతున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షిని బట్టి మనమందరం కూడా అందరూ తినడం వల్ల అతను అభ్యంతరపడతాడు కాబట్టి అతని విషయమై తినకుండా ఉండడము అతనికి క్షేమాభివృద్ధి, అందరికీ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. అది In verse 27 he says, if any of your friend or anybody invite you to a feast or to a gathering in their house, it is okay to go and eat whatsoever is set before you, asking no question for conscience sake. Verse 27. 27వ వచనం చూసినట్లయితే, అవిశ్వాసులలో ఒకడు మిమ్మను విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీరు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి. If an unbelieving friend or relative invited you to their house, you are free to go, and when the food offered, don't ask so many questions, just eat and enjoy it. ఒకవేళ అవిశ్వాసి అయిన వాళ్ళు లేదా మీ యొక్క బంధువులు ఎవరైనా నిన్ను ఆహార పదార్థానికి భోజనం నిమిత్తం ఆహ్వానించినట్లయితే నీవు వెళ్ళి వారు పెట్టింది సంతోషంగా తినిరా, అంతేగాని అక్కడ మీకు వడ్డించిన భోజనం గురించి ఎక్కువ ప్రశ్నలు వాళ్ళు అడగొద్దు. Maybe they gave you some banana or some fruits. వాళ్ళు ఒకవేళ బనానా ఇవ్వచ్చు లేదా కొన్ని రకాల ఫ్రూట్స్ ఇవ్వచ్చు. You don't ask, oh, from where you bought it? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడగకూడదు. Is he a Christian who sold it? దీనికి ఈ బనానా అమ్మిన వ్యక్తి లేదా ఈ యొక్క పండ్లు అమ్మిన వ్యక్తి అతను క్రైస్తవుడేనా అని అడుగుతావా? Then they may say, no, we normally buy from an unbelieving friend who sells food to us. ఒకవేళ అలా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర లేదండి, ఏదో అవిశ్వాసులైన దగ్గర మామూలుగా మార్కెట్లో అమ్మే వాళ్ళ దగ్గర నేను కొనుక్కొచ్చానని చెప్తారు. And you know how they cultivated it? Did they prayed it? Did they call their priest and prayed for the harvest? And you inquire. If you start to question like that, you cannot eat any food in this world. అక్కడికి ఏ విధంగా వచ్చింది, వాళ్ళు ఏ విధంగా మరి దీన్ని సాగు చేశారు, దాంట్లో ఏ విధంగా పూజలు చేశారు, ఇవన్నీ కూడా నువ్వు కనుక అడుగుతూ వచ్చినట్లయితే, ఎంక్వైరీ చేస్తూ వచ్చినట్లయితే ఇక వాళ్ళు పెట్టిన ఫుడ్ నువ్వు తినలేవు. So Paul is saying, you don't go ask too many questions. If they invited you, they set some good food in front of you for their joy, happiness, even if it's an unbeliever, you have the freedom to eat. అయితే నిన్ను మరి ఆహ్వానించిన వారు నీకు పెట్టిన భోజన పదార్థాలను నీవు సంతోషంగా విచారణ చేయకుండా తినవచ్చు, తినడానికి అవసరమైన స్వాతంత్రం నీకు ఉన్నదని చెప్తున్నాడు. And every day of our life we need to do that. మరి మన అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా ఇలాగే మనం చేయాలా? Now we are not cultivating food on our own in our farms. మనం ఈ రోజుల్లో మరి మన యొక్క పంటలు మనం పండించుకోవట్లేదు. We cannot make a decision, oh, now onwards I will buy food only from Christians. ఇక నుంచి ఇదిగో ఈ రోజు నుంచి ఓన్లీ క్రైస్తవుల దగ్గరే నేను ఆహార పదార్థాలు కొంటాను అని అటువంటి నియమాలు పెట్టుకోకూడదు. No, we go and get food what is good, what is cheap from whatever places available. We enjoy it, giving thanks to God, because it's also a provision from them for our benefit. It's the Lord's arrangement for us. కాబట్టి మనకి ఎక్కడైతే మరి నాణ్యమైన దొరుకుతావో
మరి సరసమైన ధరలో దొరుకుతాయో అక్కడికి వెళ్ళి వాటిని కొనుక్కొని మనం సంతోషంగా తినవచ్చు. ఆ విధంగా మనం తిని వాటి యందు ఆనందించడానికి దేవుడు ఆ విధానాన్ని ఏర్పాటు చేశాడు. The Israelites, even in the previous verses, Paul is calling them to the attention of how Israelites lived in slavery and even out of slavery. మరి అందుకు ముందు పై వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు ఇశ్రాయేలు గురించి తెలియజేస్తున్నాడు. వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఈ రెండు కూడా మనకు పోల్చి చెప్తున్నాడు. Mainly they were suffering because of the hard work they have to do. బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఆ కష్టపడి చేస్తున్న పని వల్ల ఇబ్బంది పడ్డారు. But even Moses and God's main concern was that they are not having the opportunity to worship the true God. అయితే మోషేకి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే వారు నిజమైనటువంటి దేవుణ్ణి మరి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి వారికి అవకాశం లేదు అని వీళ్ళు అనుకున్నారు. So that's why Moses went and told to Pharaoh, give them freedom so that they can go and worship God. That was their main complaint. కాబట్టి మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో వారిని విడిపించండి, వారు వెళ్ళి స్వేచ్ఛగా తమ దేవునికి వారు ఆరాధన చేసుకుంటారు అని చెప్పాడు. Of course, the living conditions as slaves or hard work, all this were part, but their main problem or main issue was that they were not having the freedom to worship. But that's why God raised Moses, so that they can be out of it and go and worship the true God. మరి బానిసత్వంలో ఇవన్నీ కూడా భాగం అవ్వచ్చు. ఎక్కువ వెట్టి సేకరి చేయడం అనేది, సమయం వారికి లేకపోవడం అనేది, ఇవన్నీ కూడా భాగమై ఉండొచ్చు. అయితే పౌలు యొక్క మరి మోషే యొక్క ఆశ ఏంటంటే వారు అక్కడి నుంచి విడిపించబడి దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి అవసరమైన తగినంత సమయం ఉండాలి, వారికి ఆ స్వేచ్ఛ కావాలి అన్నది మోషే యొక్క ఆలోచన. But it's interesting, Israelis never complained about the food that Pharaoh gave. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పౌలు పెట్టి మరి ఫరో ఇచ్చినటువంటి ఆహార పదార్థం గురించి ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా సనగలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు. In fact, they were saying when God gave manna, oh, the food in Egypt was so nice, we had nice cucumbers, nice onions, we were enjoying the food. దేవుడు వారికి మన్నాని ఇచ్చినప్పుడు వారు ఐగుప్తులో తిన్నటువంటి ఆహార పదార్థాలను జ్ఞాపకం చేసుకొని అక్కడ మాకు కీర దోసలు, కాకరకాయలు, కేకరకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి, అవే చాలా బాగున్నాయి అని చెప్పారు. And Moses also allowed them to eat that. God also planned in such a way that even if they were living in Egypt, they had the freedom to eat whatever food was provided for them. మరి వారు బానిసత్వంలో ఉన్నప్పటికీ అక్కడ వారు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు తినడానికి వారికి స్వేచ్ఛ ఉన్నది. So wherever God leads us, it may be in India, you may go to Middle East, to Gulf countries, or you may go to America. Whatever food they give thanks to God and eat. కాబట్టి దేవుడిని ఎక్కడికి నడిపిస్తే అక్కడ, అది భారతదేశం కావచ్చు లేదా గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, మధ్య ఆసియాలు ఎక్కడికి పంపిస్తే అక్కడ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలని నీవు స్వతంత్రంగా తినవచ్చు. Because everything in this world belongs to God. The fruits, the plants, and the outcome of it, the harvest that comes to it, is all a blessing. And sometimes God uses unbelievers to do farming and all that and produce that. And in the end, it became a blessing for us. ఎందుకనగా భూమియు దాని యొక్క సంపూర్ణతయు దేవునివై ఉన్నవి. కాబట్టి దేవుడు మరి మనకు ఇచ్చే పంటల్లో కానీ ఈ యొక్క వీటన్నిటిని కూడా దేవుని ద్వారా మనకు కలుగుతున్నవి. కొన్నిసార్లు అన్యులైన వారికి పంటలు పండించే అవకాశాన్ని ఇచ్చి వారి ద్వారా మనకి కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. Verse 28, second part, he says, for the earth is the Lord's and the fullness thereof. 28వ వచనం చూసి 26వ వచనంలో భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి అని చెప్తున్నాడు. So everything in this earth, it belongs to God, and God only makes the plants to grow, makes the fruits to ripe and to be good for food, and it is God's work, and it's a privilege that we can enjoy the fullness of it. కాబట్టి భూమియు దాని సంపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. కాబట్టి మరి భూమి నుండి వచ్చే ప్రతి ఫలము కూడా, ప్రతి పంట కూడా దేవుని ద్వారా కలుగుతున్నది కనుక దాన్ని మనము సంతోషంగా తిని దాని యందు ఆనందించవచ్చు. It's a privilege that we as Christians can give thanks to God and enjoy this physical food that God gives to us. కాబట్టి మరి మనము విశ్వాసముగా దేవుని బిడ్డలముగా మరి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలను తిని వాటి యందు ఆనందించి వాటి ద్వారా దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండవచ్చు.
But sadly, when we look at many Christians, they are not happy with the food they have. మరి కొంతమంది క్రైస్తవుల జీవితంలో చూసినట్లయితే వారు తింటున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి వారికి సంతోషం ఉండదు. Every time complaining. ప్రతిసారి కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. Maybe you ask the mothers here. మరి కొంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళని అడగండి ఇక్కడ, వాళ్ళు చెప్తారు. We don't want to enjoy the food that God gives to us. దేవుడు మనకిచ్చినటువంటి ఆహారాన్ని మనము సంతోషంగా తినడానికి మనం ఇష్టపడం. And sometimes I understand there may be certain preferences, maybe due to sickness or maybe some allergy or some certain food items we may have certain preferences. కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాలు అవి మనకి పడకపోవచ్చు, మన శరీరానికి ఏదైనా అనారోగ్య కారణాన్ని బట్టి లేదంటే ఏదైనా ఇతర కారణాలు బట్టి అవి మన శరీరానికి పడకపోవచ్చు, అక్కడ వేరే ప్రాధాన్యత ఉంటుంది. But some people are like, whatever you give, they don't like it. అయితే కొంతమంది ఉంటారు, నువ్వు ఏది పెట్టినా వాళ్ళకి ఇష్టం ఉండదు అది. Sometimes I was also like that. కొన్నిసార్లు నేను కూడా అలాగే ఉన్నాను. Early days I don't eat so much vegetables. మరి అప్పుడు ఎక్కువ వెజిటబుల్స్ తినేవాడిని కాదు. Because I am from Kerala, mostly we enjoy fish, non-veg, all that. మరి నేను కేరళ నుంచి వచ్చాను కాబట్టి ఎక్కువగా మేము ఫిష్, మాంసకృతులు, ఎక్కువగా మాంస పదార్థాలు ఎక్కువగా తినేవాళ్ళమే. So whatever vegetable you bring, I'm not so keen. ఒకవేళ ఏదైనా వెజిటబుల్స్ తెస్తే, కూరగాయలు తెస్తే వాటి వల్ల నాకు సంతోషం ఉండేది కాదు. But God taught me and I understood it's important that I enjoy, because God not only created this non-veg food for us to enjoy, even the vegetable food, it's good for us. God has blessed the harvest and blessed the farmers so that we can have good food. కాబట్టి దేవుడు మరి తన యొక్క వాక్యం ద్వారా నాకు నేర్పించాడు, ఇదిగో కేవలము మాంస పదార్థాలే కాదు కానీ మరి వెజిటబుల్స్ కూడా, కూరగాయలు కూడా దేవుని ద్వారానే మనకు లభిస్తున్నవని, వాటిలో కూడా మనం ఆనందించాలని దేవుడు నాకు నేర్పించాడు. So I started to try. కాబట్టి అప్పటి నుంచి నేను అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. Slowly I am enjoying. Even now I don't enjoy all. ఇప్పటికి కూడా నేను అన్ని కూరగాయలు ఇష్టపడను కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. And then I also learned what Paul is saying. It has some practical significance. Especially, I am a pastor. I go to a house, and then some family, they put so much of hard work. When family hear that pastor is visiting us, sometimes they may offer food, and the lady there or the sisters there, they put so much hard work and put so much of vegetable curries for us. And you go there and sit there and look, no non-veg, no, I don't want to eat, and I am offending the host. మరి ఇక్కడ పౌలు చెప్పినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఉదాహరణ చూస్తే, నేను ఒక పాస్టర్గా ఏదైనా ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్తున్నాను అనుకోండి, పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారని చెప్పేసి ఆ ఇంటి వాళ్ళు ఎంతో కష్టపడి నా కోసం భోజనాన్ని సిద్ధపరిచారు. వాళ్ళు కూరగాయలతోటి ఆహారాన్ని సిద్ధపరిచారు అనుకోండి, నేను వచ్చి ఇవి చూసి ఏంది ఇక్కడేమి మరి నాన్ వెజ్ లేదా అని అంటే ఆ ఇంటి వాళ్ళందరూ కూడా మరి ఎంతో బాధపడతారు. So I have to remember, I am offending a family who lovingly invited and prepared for me. Even if I don't like it, I should eat so that I will not offend the person who invited me. ఒకవేళ అలా మాట్లాడినట్టయితే నన్ను ప్రేమతో ఆహ్వానించిన వారందరినీ కూడా నేను గాయపరిచిన వాడిని అవుతాను. కాబట్టి నాకు ఒకవేళ అది ఇష్టం లేకపోయినా సరే, నేను దాన్ని కనుక సైలెంట్గా తినేసి వస్తే వారిని గాయపరచకుండా మరి వారికి సంతోషం కలిగజేసిన వాడిగా ఉంటాను. It's not easy. మరి అలా నడుచుకోవడం అంత సులభమైన పని కాదు. But still I have to remember what God's word says. కాబట్టి అయితే మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి నేను నడుచుకోవాలి. I have to remember how God's servants serve the Lord, setting aside all their preferences in such a way that they don't offend others, because their soul, they knowing gospel is more important than whether I eat this food or that food. కాబట్టి మరి నేను నాకంటే ముందుగా సేవ చేసిన వాళ్ళంతా కూడా తమ ఇష్టాలన్నింటినీ, ప్రాధాన్యతలన్నింటినీ పక్కన పడేసి వారు ఏ విధంగా సేవ చేశారో నేను నేర్చుకోవాలా, గుర్తు తెచ్చుకోవాలా. వాళ్ళు పెట్టే ఆహార పదార్థాలు కాదు మనకు ముఖ్యం, కానీ వాళ్ళకి మనము దేవుని యొక్క వాక్యాన్ని అందించగలుగుతున్నామా లేదా, అది ప్రాముఖ్యమైనది. Imagine I have the intention to share the gospel. I went there, they prepared food, I don't eat. Then I say, okay, come, I want to share about Jesus to you. You think they will listen? ఒకవేళ ఊహించుకోండి, ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళకి సువార్త చెప్పాలని, వాళ్ళు పెట్టిన ఆహార పదార్థాలు నేను తినలేదు, అవి తినకుండా అవి నాకు ఇష్టం లేదని పక్కన పడేసి రండి మీరందరూ కూర్చొని వాక్యం వినండి అంటే సంతోషంగా వాళ్ళు వింటారా? Now our students, we all go for evangelism. Sometimes some families may offer some water, and I think it's good you take it and drink. You may not, it's not good maybe,
But if you say no and all that, reject, not friendly, they will not be interested to hear the gospel. మరి ఇక్కడ మనకి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, మేమందరం. సో మరి ప్రతి వారానికి ఒకసారి సువార్త పరిచయకు వెళ్తుంటాం. అలా వెళ్ళినప్పుడు కొంతమంది మంచినీళ్ళు ఇస్తారు. అవి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తాగాల, బాగున్నా లేకపోయినా కూడా మనం తాగాలి. తాగి వాళ్ళకి దేవుని మాటలు చెప్తే వాళ్ళు అంగీకరిస్తారు. అంతేగాని తాగకుండా వాళ్ళ దగ్గర నీళ్ళు తీసుకొని పడబోస్తే వాళ్ళని మనం గాయపరిచిన వాళ్ళం అవుతాం. Sometimes they may give plain water. కొన్నిసార్లు వాళ్ళు మంచి నీళ్ళు ఇవ్వచ్చు. Take and drink it. అవి చక్కగా తీసుకొని తాగండి. You will not die. Maximum you will get diarrhea. దానివల్ల మనం చనిపోము, మహా అయితే ఏదో విరోచనాలు అవుతాం. Sometimes they may offer tea or coffee and say, no, I don't drink tea, I don't want that, I don't drink coffee, I don't drink water. They don't want to take anything. కొన్నిసార్లు వాళ్ళు టీయో కాఫీయో ఇవ్వచ్చు, అవి మనం తీసుకోవాలి. అంతేగాని నేను టీ తాగను, నేను కాఫీ తాగను, నేను నీళ్ళు తాగను, నాకు అసలు ఏమొద్దు అని అనకూడదు. So we are rejecting everything that the person offers, and then we want to share the gospel and win them for Christ. వాళ్ళు ఇచ్చే ప్రతిదీ కూడా మనం వద్దని తృణీకరించి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని క్రీస్తు కొరకు సంపాదించుకోవాలనుకోవటము అది సరైన విధానం కాదు. If we said no to their hospitality, we cannot expect them to hear the message that we preach. వారిచ్చే ఆతిథ్యానికి మనం కనుక కాదు అని చెప్పినట్లయితే మనం వాళ్ళకి సువార్త వినే అవకాశాన్ని కలుగు చేయలేం. You look at Christ's ministry, wherever he went, people invited him to have food. He never said no. He go there and eat. మరి యేసుక్రీస్తు యొక్క పరిచర్యను చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా మరి ప్రజలు ఆయన ఆహ్వానించారు, మరి భోజనాలు పెట్టారు. ఆయన ఎక్కడ కూడా నేను తినను అని చెప్పలేదు, వాళ్ళు ఏది పెడితే అది తిన్నాడు ప్రభు. Even terrible sinners like tax collectors or Pharisees, they invited him. Even for wedding or whatever, he just go and he sees that as an opportunity to make friendship, to know them and minister God's word to them. మరి భయంకరమైనటువంటి మరి పాపి అయినటువంటి జక్కయ్య దగ్గరికి కానీ లేదా పరిచయుల దగ్గరికి కానీ ఇలాంటి వాడు అందరూ కూడా ప్రభువుని ఆహ్వానించినప్పుడు ఆ వివాహాలకి ప్రభు వెళ్ళాడు. ఆ యొక్క అవకాశాన్ని వారందరికీ కూడా మరి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి అవకాశంగా మలుచుకున్నాడు. So rich men invited him. He went and had nice delicious food with the rich men. మరి ధనవంతులు ఆయన ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్ళి వారితో మరి మంచి ఆహార పదార్థాలు కలిగి ఉన్నాడు. He went to poor houses. Maybe the sisters there, they prepared whatever in the house. He enjoyed it. అట్లాగే మరి పేదల ఇళ్ళకి ప్రభు వెళ్ళాడు. సహోదరులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినంత వరకే ఆ ఆతిథ్యాన్ని కూడా ప్రభు సంతోషించాడు. He was not careful not to offend anybody. ఆయన మరి ఎవరిని కూడా గాయపరిచే విషయంలో గాయపరచకూడదు అన్న విషయంలో ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. So Paul is also very careful. We should not offend others in these matters of food or other cultural matters. కాబట్టి పౌలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఇదివయ్యా తినే ఆహార పదార్థాల్లో వేసుకునే వస్త్రాల్లో వీటిని బట్టి ఎవరిని కూడా మీరు అభ్యంతరపరచవద్దు, గాయపరచవద్దు అని చెప్తున్నాడు. In certain situations, now I said we should be happy to enjoy it and bless the food that the Lord has given, giving thanks to God and enjoy it. But in certain situations, maybe a brother or a sister who may be a Christian, who may have some reasons because of the culture where they brought up, or they may have some prejudice against certain food, and then we are going together. Then if we eating that, if we offend the other brother who is with us, we should refrain from eating. కాబట్టి మనము క్రైస్తవులతో విశ్వాసులైన వారితో వెళ్ళినప్పుడు వారు దానిని తినడానికి ఇష్టపడకపోతే అటువంటి వారితో పాటు మనం కూడా దానిని తినకుండా ఉండడమే మంచిది. మనం తినడం వల్ల వారు తినకుండా ఉండడం వల్ల వారు గాయపడతారు కాబట్టి, వారు అభ్యంతరపడతారు కాబట్టి వారి నిమిత్తం మనం కూడా వారి వల్ల నడుచుకోవడం మంచిది. So in the remaining verses, Paul is saying, for his conscience sake, a fellow brother or a sister who is with us, who don't enjoy that, and then we forcefully make that person to eat that or stumble him or offend him, that's not right. Paul is saying, even if we have the freedom to eat, for the sake of that brother or sister, we should refrain from eating. కాబట్టి మనతో సహోదరులు వారిని మనము అది తినడానికి అంత స్వాతంత్రం ఉన్నప్పటికీ, స్వేచ్ఛ ఉన్నప్పటికీ మరి మనతో కూడా తినమని అతన్ని బలవంత పెట్టకూడదు. అతనిని మనము ఏ విధంగా కూడా మరి ఫోర్స్ చేయకూడదు తినడానికి. ఆ విధంగా చేసి వాళ్ళని అభ్యంతరం పెట్టకూడదు. Even those who are staying in hostel or in places where friends gather together, sometimes we need to take into account the other brothers or sisters' preferences. మరి కొన్నిసార్లు మనం హాస్టల్లో ఉంటున్నప్పుడు కానీ లేదంటే మనం ఉండే పరిస్థితుల్లో ప్రాంతాల్లో మన యొక్క సహోదరులను, మన ఇరుగు పొరుగు వారు మనతో కలిసి ఉండే వారిని మనము
వారితో ఏకీభవించి వారి నిమిత్తము వారి మనస్సాక్షి నిమిత్తం మనం నడుచుకోవాలి. We should not even make fun of their preferences. వారి ఆసక్తుల విషయంలో మనము ఏ విధంగా కూడా జోక్యం కూడా చేసుకోకూడదు, హాస్యాన్ని కలుగు చేయకూడదు. Sometimes Christians do that, మరి కొంతమంది నవ్వుల పాలు చేస్తుంటారు వారిని. We may gather, we all enjoy certain food, especially certain non-veg food. I don't want to name everything. And then there's a friend who don't eat and then make fun of it. No, we are Christians, we should eat everything and force them to eat. And I have to say, sometimes I have also done that. మరి మనం కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి మాంసకృతులు, ముఖ్యంగా మాంసం అంటే బాగా సంతోషంగా తింటాము. అందరూ తినేసి ఎవరైతే తినకుండా ఉంటారో దాని విషయంలో నిష్ఠగా ఉంటాడో ఆ వ్యక్తిని ఏమంటాము, మనం క్రైస్తవులమే, మనం అన్నీ తినేయచ్చు కాబట్టి నువ్వు కూడా తినేయి అని బలవంతం చేస్తూ ఉంటాం. అలా చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒక్కడిని అని చెప్తున్నాను సార్. That table where we are sitting together, that is supposed to be a table for edification and fellowship. But because we offended that brother, we cannot enjoy that food properly. కాబట్టి మనం తినడానికి కూర్చున్నటువంటి ఆ యొక్క టేబుల్ ఆ సహోదరులు అందరూ కూడా అది మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేసేదిగా ఉండాలి. అయితే ఒక వ్యక్తిని మనం గాయపరిచినప్పుడు దానివల్ల అది మనకేమాత్రం కూడా క్షేమాన్ని కలుగు చేయదు. So we should be careful not to offend the other brother or sister's conscience. కాబట్టి మన యొక్క సహోదరి యొక్క మనస్సాక్షి విషయంలో వారిని మనము గాయపరిచేవారుగా ఉండకూడదు. Paul is saying all this because Paul knows we are all one in Christ and we should have concern for other brothers and sisters who are also in Christ. కాబట్టి మనమందరం కూడా క్రీస్తులో సహోదరులుగా ఉన్నాం కాబట్టి ఒకరి విషయాల పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. We do not gain anything by offending a brother or sister in Christ. క్రీస్తులో మన యొక్క సహోదరులను గాయపరచడం ద్వారా మనం ఏమీ కూడా సంపాదించుకోలేం. If we are losing, sometimes some food you choose to not to eat it, maybe you have to you feel sad for it because you didn't eat, or maybe your taste buds, you were not able to fulfill the desires of your stomach or your taste buds, still it's worth it. మరి కొన్నిసార్లు అది నీకు నచ్చకపోవచ్చు, నీకు పడకపోవచ్చు, అయినప్పటికీ కూడా అది యోగ్యమైనదే. Because Christian fellowship and the friendship and the love with we have a brother or sister is more important than fighting over these trivial matters. కాబట్టి ఈ చిన్న విషయాల్లో పోట్లాడుకోవడం కంటే కూడా క్రైస్తవ సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండడము, క్షేమకరంగా ఉండడము, ఒకరికొకరు క్షేమం కలిగించే విధంగా నడుచుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. When we look at Christ, that's the way Christ treated us. మరి యేసుక్రీస్తు వైపు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని అలాగే ట్రీట్ చేశారు. He is very careful not to offend us to the point that he is aware of our sensitivities, our preferences. So he cares for us as his children. మనము ఆయన పిల్లలముగా ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి మనలను మరి ప్రభువారు ఏ విషయంలో కూడా మనల్ని గాయపరచకుండా మన పట్ల అమర్యాదగా నడుచుకోకుండా ఆయన ఉన్నాడు. Sometimes the Lord will not put us in places where we cannot bear it. మరి దేవుడు కొన్నిసార్లు మనం భరించలేని పరిస్థితిలో ఉంచవచ్చు. God leads us to good families, husband or wives or with children, and puts us in certain situations, knowing our preferences, what we like, what we don't like. మరి దేవుడు మనలను మరి ఒక మంచి కుటుంబంలో ఉంచి ఉండవచ్చు. మన యొక్క ప్రాముఖ్యతలు ప్రభువుకు తెలిసినప్పటికీ ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలిసినప్పటికీ కూడా దేవుడు అలాంటి పరిస్థితులు మనల్ని ఉంచవచ్చు. So God cares for us in that way. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. So if we tasted God's love whenever we don't deserve it, even if we are weak, we have a duty to show that love to other brothers and sisters. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనము రుచి చూచినట్లయితే మరి కొన్నిసార్లు మన యొక్క ప్రాధాన్యతలు అవి ముఖ్యమైనవి కానివైనా సరే మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. The Bible says, while we were sinners, while we were enemies to God, he loved us, he cared for us. బైబిల్ ఏం చెప్తుందంటే మనము పాపులమై ఉండగా, మనము ఆయనకు శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని చెప్తుంది. How much we should be prepared to love others. If Christ just loved us when we were weak, when we have so much of nonsense behavior, how much more we should be willing to love a brother or sister. In these kind of trivial matters, we should not cut the fellowship. కాబట్టి మరి మనము పాపులమై ఉండగానే, మనం ఆయనకు శత్రువులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి అంతగా ఆయన మన కొరకు తన ప్రాణమునిస్తే మరి మనము మన సహోదరు కొరకు మరి చిన్న విషయాల్లో
మరి వారితో గొడవలు పడడం ఎంతవరకు సమంజసం? So even in the church, we must be willing to set aside our preferences for the unity of the church. కాబట్టి సంఘంలో కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ఐక్యత కొరకు మన ఇష్టాలు కొన్నిసార్లు పక్కన పడేయాలి. Sometimes it can be with respect to food, it can be with respect to dressing, it may be with respect to where you want to sit. You may like certain positions or certain seats in the church, and another person come and sit, you get angry with them. No. కొన్నిసార్లు You set aside your preference. మరి అవి మన ఆహార పదార్థాలను బట్టి కానీ, మన వస్త్రధారణ బట్టి కానీ, మరి కొన్నిసార్లు సంఘాల్లో ఇదిగో నేను ఇక్కడే కూర్చోవాలా, నా సీట్లో వేరే వాళ్ళు కూర్చున్నారని అలిగి వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ కూడా పక్కన పడేసుకోవాలా. Fighting happens in the church even for where you sit, మరి ఎక్కడ కూర్చుంటారో ఆ కూర్చునే విషయంలో కూడా సంఘాల్లో భేదాభిప్రాయాలు వస్తాయి. Sometimes you just let the brother or sister sit there, and we can sit even in the floor. కొన్నిసార్లు ఓకే నీకంటే ముందు వచ్చినవారు నీ స్థలంలో కూర్చున్నారు అనుకో, రైట్, వదిలేసి నువ్వు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవచ్చు నేల మీద. We should be happy that person is sitting and listening God's word. నీ స్థలంలో వాళ్ళు కూర్చొని దేవుని మాటలు వింటున్నారు, ఆ విషయంలో నువ్వు సంతోషించాలి. So we should be willing to set aside personal preferences in these type of matters for the glory of God and for the unity of the church. కాబట్టి ఇలాంటి విషయాల్లో దేవుని నామ మహిమార్థంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము కొన్ని విషయాల్లో కొన్ని ప్రాధాన్యతలను మరి పక్కన పెట్టడం మంచిది. And as much as possible, don't offend others in the church for these trivial matters. సాధ్యమైనంత వరకు సంఘంలో ఇలాంటి వాటి నిమిత్తము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు. Because their well-being is our well-being, and as a whole it is the well-being of the church. మరి వారి క్షేమము మన క్షేమము ఇదంతా కూడా సంఘానికి క్షేమమై ఉన్నది. So may God help us even to set aside certain preferences that we have for the glory of the church, for the unity of the church. కాబట్టి మన యొక్క ప్రాధాన్యతలను పక్కన పెట్టడానికి, మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం నడుచుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.